కళ్ళాల మీద పెట్టుకుని అలాగే రోడ్ల మీద పెట్టుకుని అడిగి బరకాలు వేసుకుని ఆరిన తర్వాత అమ్ముకుందామంటే ఈ రైస్ మిల్లర్స్ అందరూ కూడా దళారీ వ్యవస్థ కింద చేరి 1200కి 1300కి కలిపి నోటికి ఏది వస్తుంది ఒక కూరగాయల మార్కెట్ లాగా చేసి దాన్ని రచ్చ కింద చేస్తున్నారు. అసలు యాగి కింద చేస్తుంటే అసలు ఈ ప్రభుత్వానికి నమ్మకం నీరెత్తినట్టు వెళ్ళి. ఎందుకనంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి అకాల వర్షాలు అవి వచ్చినప్పుడు ఏదైతే కళ్ళాల మీద ఇవాళ రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం ఉండి మళ్లీ రైతు ఆకాశాన్ని చూసి మళ్లీ ఎప్పుడు వర్షం వస్తుందో ఈ ధాన్యం రేటు ఏ విధంగా వస్తుందో అనే ఉద్దేశంతో ఉంటే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారాగా ప్రతి గింజ కొనుగోలు చేసి ఏదైతే రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఇవాళ ఏదైతే ప్రభుత్వం కామన్ ఏదైతే ధర పెట్టిందో ఎంఎస్పీల ద్వారాగా లేదా రైతు బంధు కేంద్రాల ద్వారాగా పంట నమోదు కార్యక్రమాలు చేయించి ప్రతి గింజ కొనుగోలు చేసి ఇవాళ ప్రతి జిల్లాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ను పెట్టి రోడ్డు మీద ఒక్క గింజ కూడా కనపడకూడదు రైతుకు ప్రతి